వెల్కమ్ టు టీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెనాలి నియోజకవర్గంలో ఉర్దూ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్. 70,000 సొంత డబ్బులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవిని అభినందించిన మంత్రి. గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండు. యువతే మన దేశానికి బలం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. పూతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు. నకపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. అడుగడుగున మంగళ హారతులు పట్టిన మహిళలు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ముందుగా గోదావరి కాళేశ్వరం జలాలిచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు. ముఖ్యమంత్రికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ డిమాండ్. నేత్రపర్వంగా వరహాలక్ష్మి నృసింహస్వామి వారి సహస్ర నామార్చన. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెనాలి నియోజకవర్గంలో ఉర్దూ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్. మారిసిపేటలోని చెంచు రామనాయుడు హై స్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభించిన జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ప్రభుత్వం ఉర్దూ హై స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్ 70,000 రూపాయల సొంత డబ్బులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు భట్టిప్రోలు మాధవిని అభినందించిన మంత్రి. మిగతా పాఠశాలల్లో కూడా దాతల సహకారంతో సుందరీకరించాలని, ఉర్దూ పాఠశాలను ఒక మోడల్ స్కూల్గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో గృహలక్ష్మి పథకాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలతో కలిసి కార్డులను ఢిల్లీలోని సోనియా గాంధీ అడ్రస్కి పోస్ట్ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక అసమర్థ పాలన కొనసాగుతుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు 18 నెలలు గడిచినా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయినా ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ ఉంటారని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్ పేరుతో గ్రామాలకు వచ్చే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. రానున్న సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. బీసీలకు ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి తెలంగాణ జాగృతి విజయమని కవిత అన్నారు. ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది? 42% రిజర్వేషన్ ఇస్తామని. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలనో 2 నెలల్లో 3 నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుండేది. కానీ అన్ని పార్టీలు అందరూ, ముఖ్యంగా జాగృతి, రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం, కేవలం కేంద్రం వైపు బిల్లును దోసేసి చేతులు దులుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైంది అన్నటువంటిది ప్రజల ముందున్నటువంటి వాస్తవం. నేను కాదనేది కాదు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదన్నా చెప్పొచ్చు, పొన్నం ప్రభాకర్ గారు ఏదన్నా చెప్పొచ్చు, కల్వకుంట్ల కవిత కూడా ఏదన్నా చెప్పొచ్చు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు.
ఎవరు ప్రశ్నించారని. ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. లేకపోతే కేవలం మీరు బీసీలను బురిడి కొట్టించడానికి చేసే డ్రామా లాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది. మీ మాట నిలబెట్టుకోండి, 42% బిల్లు ఇవ్వండి, 2500 ఆడబిడ్డలకు ఇస్తా అనేది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. యువతి మన భారతదేశానికి బలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగులో జరిగిన రోజ్గారీ మేళాలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ కలలు కంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు. ఇప్పటి వరకు 15 విడతలలో దేశవ్యాప్తంగా సుమారు 10,50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈరోజు మరో 51,000 మందికి కేంద్ర విభాగాలలో నియామక పత్రాలు అందజేయడం సంతోషమని అన్నారు. అయితే ఉద్యోగాల కోసం వేచి చూడడం కన్నా ఉద్యోగాలు సృష్టించేలా యువతను ప్రోత్సహించాలి అనేది మోదీ గారి ఆలోచనని కిషన్ రెడ్డి అన్నారు. Dr. Venkat. Sri. విశాఖలో సింహాన్ని తలపించే రూపంలో ఉన్న ఓ ఇంగ్లీష్ మెస్టిఫ్ శునకం ప్రస్తుతం స్థానికుల దృష్టిని ఆకర్షిస్తుంది. భారీ శరీరంతో, పొడవైన బంగారు వర్ణపు వెంట్రుకలతో, గంభీరమైన నడకతో ఈ శునకం సింహాన్ని పోలి కనిపిస్తుండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ శునకాన్ని చూసిన వారంతా చాలా బాగుందని పొగుడుతున్నారు. చాలామంది ఫోటోలు తీయడమే కాదు, సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన శరీర ఆకృతితో ఇది నగరంలో చాలా అరుదుగా కనిపించే జాతిగా నిలిచింది. విశాఖలో సింహం ఆకారంలో ఇంగ్లీష్ మాస్టిఫ్ జాతి గల డాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంగ్లాండ్ దేశాల్లో ఉండే బ్రీడ్ ఇది. విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి ఇషాకు సింఖా అనే యువకుడు ఈ డాగ్ను పెంచుకుంటున్నాడు. ఇషాకుకు డాగ్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నతనం నుండి డాగ్స్ అంటే ఇష్టం కావడంతో కొత్త కొత్త బ్రీడ్స్ పెంచుతూ ఉండేవాడు. ఈ ఇంగ్లీషు మాస్టిఫ్ జాతి గల ఈ డాగ్ 2 లక్షలతో పంజాబ్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డాగ్ ప్రతిరోజు 2 కేజీల నాన్ వెజ్, 4 లీటర్ల పాలు, 20 ఎగ్స్ తింటుంది. ఈ శునకాన్ని పోషించడానికి నెలకు సుమారు 50,000 నుంచి 60,000 ఖర్చు చేస్తాడు. ఈ డాగ్కి సుల్తాన్ అని ముద్దుగా పిలుచుకుంటున్నామని చెప్తున్నారు. జమికుంట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. 10 రోజుల క్రితమే ఇదే మున్సిపల్ పరిధిలోని సైదాబాద్లో పట్టపగలే ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు తాజాగా పట్టణం నడిబొడ్డున దానాల కాంప్లెక్స్లోని బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్లో షట్టర్లు పగలగొట్టి 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు షాప్ యజమానికి తెలపగా షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారిస్తున్నారు. షాప్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కొసమెరుపు. తీసి బంగారం తీసుకుని అక్కడ లోపల తాళం వేసిన లాకర్ తాళం ఉండే, తాళాలు కూడా తీసేసి ఆ రెండిట్లలో ఉండేది. అవి ఈ డబ్బాలు కూడా ముక్కుడు కలిగి వేరే వాళ్ళు మొన్న చేతిమని ఇచ్చింది. అవి కూడా భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు.
కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదంలో 5 విద్యార్థులను యాజమాన్యం 10 రోజులు సస్పెండ్ చేసింది. అనంతరం ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ర్యాగింగ్కు గురైన విద్యార్థులకు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. నేనేదో హైదరాబాద్ లో ఉన్నాను, అవన్నీ కబుర్లు చెప్తారండి. నా బిడ్డకి ఏమైందని అడుగుతుంటే చెప్పలే సమాధానం. చెప్తారండి, నా బిడ్డకి ఏమైందని అడుగుతుంటే చెప్పలే సమాధానం. కుమారు చేసేవాళ్ళు ఒక భరోసా ఇవ్వాలి, మాకు భరోసా ఇవ్వరా? అది తప్పడుతారండి, దాన్ని తప్పంటారండి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ఇన్ఫ్లో 1,77,873 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,68,868 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాటు నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.9 అడుగులు ఉంది. శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 203.89 టీఎంసీలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ టీం ఐజీ కె రవికృష్ణ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా సూచనలతో నంద్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగేందర్ బాబు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ రైల్వే స్టేషన్ నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్, పార్సెల్ ఆఫీస్, క్యాంటీన్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం నాడు నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో పర్యటించారు. మంత్రికి మహిళలు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. R&B 10 లక్షల నిధులతో కల్వర్టుకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో పింఛన్లు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్కసారే 1000 రూపాయలు పెంచాం. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అమలాపురం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు మేము వేసినవేనని అన్నారు. వంగెట్టుకోవడం అంటే మీరు వచ్చే మీ పాదాలు కడికి వచ్చేవాడండి. ఇప్పుడు ఎవరున్నారండి? పొద్దున్నే అందరికి వెళ్ళారు, ఈ ఇంటికి రావడం. అందుకే నేను వచ్చాను. మీరు ప్లాన్ చేసుకోండి శుభ్రంగా, విలేజ్ కు ప్లాన్ అయ్యింది. అందుకే ఇస్తున్నాను, నేను ఉన్నదే ఇస్తున్నాను. పెన్షన్ మర్చిపోయాడు కానీ నన్ను మర్చిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు, ఇక చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. బాగుందా? ఒక మంచి వాతావరణం. అందరూ కూడా అమాయకులు. రోజువారీ కూలి పనికి వెళ్తేనే కానీ ఆ రోజు పూట గడవని కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. ముఖ్యంగా దీనిలో భాగంగానే ఈ రోజు మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇంతకు ముందు గవర్నమెంట్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నది కాస్త ఆయన ఇంకా అధికారంలోకి రాకముందే ఒక నెల ముందు నుంచి 4000 రూపాయలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ నెల 7000 రూపాయలు మీ ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న తిరుమలగిరిలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ముందు గోదావరి కాళేశ్వరం జలాలిచ్చి తుంగతుర్తిలో అడుగుపెట్టు, ఏ మొహం పెట్టుకొని వస్తున్నావని ప్రశ్నించారు. నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నారు. రైతుల గోడు కనబడటం లేదా? తుంగతుర్తి చైతన్యవంతమైన గడ్డ, నీకు గుణపడం చెప్తారు. అసలు తుంగతుర్తిలో అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. ఎన్నికల ప్రచారంలో తుంగతుర్తికి వచ్చి ఫేక్ బాండ్లు ఇచ్చి హామీలు ఇచ్చి అందరినీ పిచ్చిగా మోసం చేశాడు. ముందు వాటికి సమాధానం చెప్పు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు సొయ్యి లేదు. తుంగతుర్తిలో అడుగడుగున అవినీతి రౌడీ రాజ్యం నడుస్తుంది. నియోజకవర్గంలో 1200 కోట్లతో అభివృద్ధి చేసిన గప్పలు కొడుతుండు. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయి మిస్టర్ సామిల్. తుంగతుర్తిలో నేను తెచ్చిన నిధులకు పనులకు కొబ్బరికాయలు కొడుతూ పబ్బం గడుపుతున్నాడు. ఈ అసమర్థ నాయకులతో తెలంగాణ ఆగమైందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. 1200 కోట్లతో అభివృద్ధి చేసిన అని చెప్పేసినప్పుడు వార్త రాపించుకో. 1200 కోట్లతో అభివృద్ధి చేసినావు, విడుదల చేస్తావా శ్వేతపత్రం? నువ్వు ఈ తుంగతుర్తి నియోజకవర్గం నువ్వేం చేసినావు? విడుదల చేస్తావా? నేనేం చేసిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో 10 సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తా. నీకు ధైర్యం ఉంటే దాదాపు 20 నెలలు కావస్తా ఉంది, నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యామ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చినా అని చెప్పి ప్రచారం చేసుకుంటావు. జర్రైన సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఏందో పట్టుకొని వచ్చి ఏ తారీఖు వచ్చే చూడని చెప్పేసి చూపి దమ్ముంటే. సికింద్రాబాద్లో బోనాల చెక్కుల పంపిణీ వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేము నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు మారుమోగాయి. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ ఆరోపణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల పెత్తనం ఏంటి అంటున్న ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. వరహాలక్ష్మి నృసింహస్వామివారి సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్ర నామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనంకు అనుమతించారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.